అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా గురువులందరికీ నమస్కారం. అందరూ బాగానే వచ్చారు. ఈ ప్రోగ్రామ్ని ఇంకా బాగా చేద్దామని ముందు నుంచి అనుకున్నాం, కానీ 2 నెలల నుంచి మేము గ్యాదరింగ్ చేసి, అంటే ప్రత్యక్షంగా లేకపోయినా వెనకాల నుంచి మేము సపోర్ట్ చేసాం. కానీ ముందుగా ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరగడానికి కారణం మన సుబ్బలక్ష్మి, అలాగే సురేష్, భాస్కర్ రాజు, మురళీకృష్ణ, పేరబత్తు శ్రీను, శంకర్, వీళ్ళందరూ బాగా కృషి చేశారు. అందుకనే ఈరోజు మనం ఇక్కడ కలవడానికి అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను భీమవరంలో ఉంటున్నాను, ఆక్వాకల్చర్లోనే స్థిరపడ్డాను. ఇంకా ఇంతకు మించి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అబ్బాయి నాకు అమ్మాయి మా పాప 4th క్లాస్ చదువుతుంది, అబ్బాయి 1st క్లాస్ చదువుతున్నాడు. ఇంకా ఇంతకు మించి నేను అందరిని చూసిన ఆనందంలో నాకు ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. బాగా అందరూ కూడా బాగా వచ్చారు. యాక్చువల్లీ చెప్పాలంటే జెంట్స్ కన్నా కూడా ఆడపాపలే బాగా వచ్చినట్టు నేను తెలిసింది నాకు. వీళ్ళందరూ కూడా మరి ఎందుకని రాలేదో తెలీదు, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాను నేను. ఈ ప్రోగ్రామ్ లాస్ట్ వరకు ఉండి అందరూ ఏదో స్క్రీన్ చెప్పినట్టుగా 15లో మనం అలా ఉన్నాము, అలాగే అందరూ కొంచెం యూత్ లాగా ఉండి ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. అది కాకుండా ఇప్పుడు ఎవరైనా నేను ఒక సజెషన్ చేసే, ఇప్పుడు కలిసే మన అందరం 60+ మనం 10th క్లాస్లో ఉన్నాం. మనంతా కూడా ఇప్పుడు కలిసాం కాబట్టి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుని ఎవరైనా కాంటాక్ట్లో ఉండి రేపొద్దున ఎప్పుడైనా మనం ఏ రోడ్డు మీద ఎక్కడైనా కనిపించినప్పుడు పలకరించుకోవడానికి అనేది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నిన్నటి వరకు కూడా ఎవరు కలిస్తే గుర్తుపడతారో లేదో అని మేము కూడా వాళ్ళని పలకరించకపోవటం, అలా అని కొంతమంది. అది కాకుండా ఈరోజు మనం మళ్ళీ కలిసాం కాబట్టి ఇదే మనం పూర్వం ఎలా ఉన్నాం అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా. లక్ష్మీనారాయణ అందరూ అడుగుతున్నారు, అప్పుడు ఇలాగా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఏంటి నీ రహస్యం అని అడుగుతున్నారు. నాకు పెద్దగా రహస్యం అంటే ఏం లేదు. నేను నాన్ వెజ్ని అవాయిడ్ చేశాను. అప్పటి నుంచి కూడా ఏదో కొంచెం శారీరకంగా కొంచెం ఏదో చేయాలని చెప్పేసి కొంచెం వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా అంతకు మించి రహస్యం అంటే ఏం లేదు. అంటే మీరు వెజిటేరియన్ నాటు కూడా తింటున్నారు అనమాట. కావచ్చు. నేను ఇంకా అడుగు మరి ఈ మెమరీస్ అని అడుగు చెప్పు. మెమరీస్ అంటే నేను 8th క్లాస్లో ఇక్కడికి వచ్చాను. 10th వరకు అంటే 3 years ఇక్కడ చదివాను. ప్రతిరోజు నాకు కాదు వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక మెమరీ అని నేను అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు ఒక చిన్న విషయం ఒకటి గుర్తొచ్చింది. మీకు గుర్తుందో లేదో, మనం 10th క్లాస్లో ఉండగా ఎస్పిఎల్ని గురించి ఒక డిస్కషన్ వచ్చింది. మీ అందరు గుర్తుందో లేదో, మరి ఎవరికైనా గుర్తుందా? ఎస్పిఎల్ గురించి ఒక డిస్కషన్ వచ్చింది, నాకు బాగా గుర్తుంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఇయర్ ఎస్పిఎల్ అనేది 10th క్లాస్ నుంచే ఎన్నిక చేసేవాళ్ళం. మనం 10thలోకి వచ్చేసరికి 9th క్లాస్లో డామినేషన్ వచ్చి మాకు 10thలో నుంచి కాదు మేము ఎస్పిఎల్ అవుతామని చెప్పేసి ఒక వచ్చింది. గుర్తుందో లేదు మీకు? గుర్తుకొచ్చింది. అప్పుడు శివరామరాజుని నిలబెట్టి మనం ఓటింగ్ కూడా చేసాం. 2nd ఎస్పిఎల్గా రూప గెలిచింది. అప్పుడు ఎందుకంటే అప్పుడు కొంచెం మేము 10th క్లాస్ నుంచి పోటీ ఎందుకు పెట్టాము అంటే మాకు కొంచెం మేము ఈగో ఫీల్ అయ్యాము. అప్పుడు ప్రతి సంవత్సరం 10th క్లాస్ నుంచి ఎస్పిఎల్ అవడం ఆనవాయితీకి వస్తే, ఆ రోజు మనం ఎవరో ముందుకు రాకపోతే 9th క్లాస్ ఎస్పిఎల్ అవడానికి ఛాన్సెస్ ఉంటే అప్పుడు మనం 10th క్లాస్ నుంచి శివరామరాజుని రూపాన్ని నిలబెట్టి గెలిపించిన మెమరీ ఒకటి నాకు గుర్తుంది. అదే చెప్పాను మీకు. మరి ఎవరు గుర్తుందో లేదో తెలియదు మరి. సరే, ఈ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు ఎస్పెషల్లీ ఒక టీం ఉన్నారు, ఒక 5-6 మెంబర్స్. అంటే అందరూ టీమే, అలా అని కాదు, ఒక 5-6 మెంబర్స్. ఎస్పెషల్లీ వీళ్ళకి వాళ్ళు పనులు వదులుకుని మరి ఇలా మనకి ఇలాంటి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆఖరిగా ఉపాధ్యాయులందరికీ మరోసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
సుబ్బారావు మాస్టర్ని సురేష్ కుమార్ బోకే అందిస్తున్నాడండి. పర్లేదు. హలో, నేను బొడ్డిపల్లి సోహన్ బాబుని. బాంధువు మాది, వ్యవసాయం చేస్తున్నా. ఇద్దరు అమ్మాయిలు నాకు, ఇద్దరు అమ్మాయిలు. ఈ అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది స్కూల్లోనే. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. చాలామందికి తెలిసి ఉండొచ్చు. సుబ్బలక్ష్మి పక్కన మెట్లు మేము చూడిపోతాం. సైడ్కి వెళ్ళి సామాన్ పైకి అండి నేస్తాను సభ్యులు మాస్టర్ ఆ పక్క నుంచి ఒకసారి అండి అటు కృష్ణమూర్తి మాస్టర్ గారిని వచ్చి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. పూలకొచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గణించిన శ్రీ
ఎర్రా నారాయణ స్వామి గారికి, 91లో ఈ పాఠశాలలో అధ్యాపకులుగాను ఇంకా ఇతర సిబ్బందిగాను పనిచేసి ఇప్పుడు వేదిక నిర్వహించినటువంటి మా సోదరులందరికీ, అప్పటి విద్యార్థులు అందరికీ, ఈ అన్నిటికంటే ముందుగా ఈ విద్యా సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ఎర్ర చంద్రరావు గారు, ఆండాళమ్మ గారు దివ్య స్మృతికి వందనములు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణకు ఎంతో శ్రమ కోర్చి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆనాటి సిబ్బందిని, తోటి విద్యార్థినులను వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించి ఇంత చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఉప్పులూరు గ్రామం అంటేనే మన జిల్లాలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి గ్రామం. ఎప్పుడో చాలా కాలం క్రిందట అప్పుడు డిఎన్ఆర్ కాలేజీ, డబ్ల్యూజీబీ కాలేజీ అనే పేర్లున్న సమయంలోనే మన చంద్రరావు గారు తన యొక్క విద్యాభిలాష దృష్ట్యా, తనకున్నటువంటి సాంఘిక ఆర్థిక పరిపుష్టి దృష్ట్యా అన్నిటికంటే విద్యాదానం చాలా గొప్పది. సాధారణంగా అంటారు అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న అంటారు. కానీ కొంతమంది యొక్క అభిప్రాయం, నా యొక్క అభిప్రాయం, విద్యాదానం అన్నిటికంటే ఏమన్నారు. విద్య వల్ల మిగతా అన్నీ అవే వస్తాయి ఆటోమేటిక్గా. అటువంటి మహదాశయంతో చంద్రరావు గారు అప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేసి భీమవరాన్ని ఆ డబ్ల్యూజీబీ కాలేజీ స్థాపించడానికి ముఖ్య కారకుల్లో ఒకరు. తర్వాత ఈ గ్రామంలో ఈ విద్యా సంస్థ ఏర్పాటు చేయడానికి కూడా మొట్టమొదటి వ్యక్తి, ప్రప్రథమంగా అనుచరులు చాలామంది ఉన్నారు, వారు ముఖ్యులు. మరి అప్పటి నుంచి మరి ఎన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. అనేక వందల మంది ఉపాధ్యాయులుగాను ఇతర సిబ్బందిగాను ఈ సంస్థలో పనిచేశారు. వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అనేక రంగాల్లో స్థిరపడ్డారు. ఉద్యోగ రీత్యా కొంతమంది స్థిరపడ్డారు, వ్యాపారంలో కొంతమంది, వ్యవసాయంలో కొంతమంది, రాజకీయంలో కొంతమంది, ఇంకా ఇతర రంగాల్లో మరికొంతమంది అందరూ స్థిరపడ్డారు. వారందరూ కూడా మరి ఇటువంటి ముఖ్య సందర్భంలోనైనా సరే వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి చంద్రరావు గారిని, ఆండాళమ్మ గారిని తలుచుకుని వారికి నమస్సులు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి మన నారాయణ స్వామి గారు రావటం ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత. మరి వారికి అనేక రకాలుగా మనందరం కూడా రుణపడి ఉన్నాం. గ్రామాభివృద్ధికి అయితే, మన విద్యా సంస్థ అభివృద్ధికి అయితే, ఇంకా అనేక రకాలుగా సేవలు చేసినటువంటి మహనీయుడు ఆయన. మరి ఉప్పులు గ్రామానికి ప్రత్యేకత అని చెప్పన్నాను చూస్తారు, అది ఒకటి రెండు మాటలు చెప్పాలనిపిస్తోంది. విద్యా సంస్థ స్థాపించడం కాకుండా గ్రామంలో వైష్ణవ సాంప్రదాయాన్ని మంచి స్ఫూర్తితోటి ప్రజలకి బోధించినటువంటి మహనీయుడు చంద్రరావు గారు. నేను 1992లో రిటైర్ అయ్యాను. 22 సంవత్సరాలు సుమారు అయింది రిటైర్ అయ్యి. ఆ రోజుల్లో కూడా గ్రామంలో వెళితే వైష్ణవ సాంప్రదాయంలో అనేక మంది దర్శనం ఇచ్చేవారు. నామం, తిరునామం, తర్వాత లేటెంచి కండువా, సంస్కృతంలో పండితులు, హిందీలో పండితులు, జనరల్ ఎడ్యుకేషన్లో మరి BA చదివిన వాళ్ళు, MA చదివిన వాళ్ళు. అన్నిటికంటే మించి ఈ గ్రామంలో ఉన్నటువంటి కేశవస్వామి ఆలయంలో అర్చకులు ఎవరో మీ అందరికీ తెలిసింది. అటువంటి గొప్ప సంఖ్య